నిన్న రాత్రి కాశ్మీర్ కుల్గాంలో టార్గెటెడ్ టెర్రర్ అటాక్ జరిగింది. ఛత్తీస్గఢ్ కి చెందిన 24 years old దీపక్ స్పాట్ లో చనిపోయాడు. ఉపేంద్ర సీరియస్ బుల్లెట్ ఇంజరీస్ తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అప్పుడు పహల్గామ్ లో టార్గెట్ చేసి చంపారు, ఇప్పుడు కుల్గాం లో. పోలీస్ అఫీషియల్స్ ఇది పాకిస్తాన్ లష్కర్-e-తోయిబాకి చెందిన టీఆర్ఎఫ్ అని అనుమానిస్తున్నారు. పోలీస్ అఫీషియల్స్ ప్రకారం అటాకర్స్ విక్టిమ్స్ పేరు అడిగి వాళ్ళ రిలీజియన్ అడిగి మరి టార్గెటెడ్ గా షూట్ చేసి చంపారని అంటున్నారు. అప్పుడు పహల్గామ్ లో జరిగింది, ఇప్పుడు కుల్గామ్ లో. రీసెంట్ డేస్ జమ్మూ కాశ్మీర్ రీజియన్ లో 28 నుంచి 32 యాక్టివ్ టెర్రరిస్ట్ ఉన్నారని, పాకిస్తాన్ నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ రావడానికి ట్రై చేస్తున్నారని, ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ డ్రోన్స్ తిరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం జరుగుతున్న అమర్నాథ్ యాత్రలో అటాకర్స్ షూట్ అండ్ స్కూట్ ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే కనిపించినట్టు కాల్చి పారిపోవడానికి ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు హై అలర్ట్ లో ఉంది. 1 lakh సెక్యూరిటీ పర్సనల్స్ ని, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని, పోలీస్ చెక్ పోస్ట్, నైట్ విజన్ కెమెరాస్ ఇంకా కంటిన్యూస్ పెట్రోలింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. అయినా కూడా మొన్న ఆన్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ ని చంపారు. ఇవాళ ఒక గ్రూప్ నుంచి 2 నాన్ లోకల్స్ ని బయటికి తీసి వాళ్ళ రిలీజియన్ అడిగి టార్గెటెడ్ గా చంపారు. సస్పెక్ట్ మొహమ్మద్ లతీఫ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. చాలా మంది వీళ్ళకి లోకల్స్ షెల్టర్ ఇస్తున్నారని, లోకల్ సపోర్ట్ లేకుండా ఇంత హై సెక్యూరిటీ ఉన్న ఏరియాలో ఇలా అవ్వడం ఇంపాసిబుల్ అని అంటున్నారు. ఏదేమైనా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎలా కొట్టాలంటే, వాళ్ళు ఇంకోసారి ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటే ఒళ్ళో వణుకు పుట్టాలి. అండ్ మన లోకల్ వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం ఆపాలి. మన దేశానికి ఆపద తీసుకురావద్దని కోరుతున్నాను. మీ ప్రకారం గవర్నమెంట్ ఎలాంటి రిప్లై ఇవ్వాలో మీరే కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.